టీ20 ప్రపంచ కప్ 2024 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మెగా టోర్నీలో టీమిండియాను రోహిత్ శర్మ కెప్టెన్ గా నడిపించనున్నాడు. ఇక 15 నెలలుగా ఆటకు దూరమైన రిషబ్ పంత్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. రెండో వికెట్ కీపర్ గా సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో కేఎల్ రాహుల్ కు నిరాశ ఎదురైంది. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న శివన్ దుబేకు అవకాశం దక్కింది. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ను ఎంపిక చేసిన బీసీసీఐ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్కు అవకాశం కల్పించింది. పేసర్లుగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఎంపికయ్యారు. బీసీసీఐ ప్రకటించిన జట్టును చూస్తుంటే ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. గతేడాది టీ20 జట్టులో కొనసాగిన ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్లకు మొండి చెయ్యి ఎదురైంది. ఇక ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటుతున్న రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, మయాంక్ యాదవ్లను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఒకసారి టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫుల్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రిషబ్ పంత్ కీపర్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. ఇకపోతే శుభ్మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్లను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు.